special category 10 years. Prime Minister is saying 5 years. 5 years will not be sufficient at all. ఇంత మునుపు కూడా ఏదైనా మనకు వచ్చినట్టు కూడా నేను వారికి వచ్చిన దానికి స్వాగతిస్తూ చేయాల్సింది చాలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు, ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగి ఆశగా ఎదురు చూస్తున్న ఒకే ఒక్క అంశం స్పెషల్ స్టేటస్. మరి స్పెషల్ స్టేటస్ లేకుండా ఏపీ అభివృద్ధి చెందగలదా? వెనుకబడ్డ ప్రాంతాలకు అసలు ఊతం లభిస్తుందా? చేతిలో పట్టాలున్న వారికి ఉద్యోగం ఇవ్వగలరా? రాయితీలు ఇవ్వకుండానే పరిశ్రమలు పెట్టించగలరా? సాక్షి చైతన్య పదం ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని తిరుపతి నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు గారు అందిస్తారు. చిత్తూరు జిల్లాలో ప్రత్యేక హోదా పై ప్రత్యేక చర్చా కార్యక్రమం చైతన్య పదానికి స్వాగతం. ఇది పుణ్యక్షేత్రంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిస్తున్న నేపథ్యంలో ముందుగా కృష్ణవేణి అనే ఆమె ఒక కీర్తన ఆలపిస్తారు. ఆ కీర్తనతోటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కృష్ణవేణి. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं. థ్యాంక్ యూ పాప. చక్కటి స్వరంతో మీరు ఆలపించి కార్యక్రమాన్ని ఆరంభింపజేశారు. ఇక చిత్తూరు జిల్లా అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రంగా అందరి యొక్క ఆదరాభిమానాలతో ప్రజలందరికీ ఆధ్యాత్మిక పరిమళాలను పంచుతున్న తిరుపతి క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఆరంభించడం సంతోషంగా ఉంది. తిరుమలేశుడే కాదు, శ్రీకాళహస్తీశ్వరుడు, కాణిపాకం వినాయకుడు వెలసినటువంటి ఈ పవిత్ర భూమిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక ప్రఖ్యాతిగాంచినటువంటి రచయితలు, కళాకారులు ఎందరో ఉన్నారు. మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు, మా తెలుగు తల్లికి మల్లెపూ దండంటూ మొత్తం తెలుగు జాతిని ఉత్తేజపరిచిన శంకరంబాడి సుందరాచార్య ఇక్కడి వారే. అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారు స్థాపించినటువంటి ఋషి వ్యాలీ పాఠశాల ఇక్కడే. అంతేకాదు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన అనీబిసెంట్ ఇక్కడే థియోసాఫికల్ పాఠశాలను ప్రారంభించారు. ఆ పాఠశాలలో ఎందరెందరో మహనీయులు విద్యను అభ్యసించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి సైతం మదనపల్లిలో చదువుకున్నారంటే అక్కడ ఉన్నటువంటి విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. విశ్వకవి రవీంద్రుడి జనగణమనను అనువదించింది కూడా మదనపల్లిలో కావటం ఒక గొప్ప విశేషంగా భావించాలి. అంతేకాదు ఇక రాజకీయ ప్రముఖులు, ఉద్దండుల గురించి ఆలోచిస్తే లోక్సభకు స్పీకర్గా పనిచేసిన అనంత సైన్యం అయ్యంగార్, అలాగే తంబళ్లపల్లి రాజకీయ ప్రముఖులు నాగిరెడ్డి, విశ్వనాథరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, అలాగే తిరుపతికి సంబంధించినటువంటి ప్రముఖులు రెడ్డివారి నాదముని రెడ్డి, అలాగే నల్లారి అమర్నాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, అలాగే ఎన్పి చెంగల్రాయుడు, రాజగోపాల్ నాయుడు, ఇలా ఎందరెందరో ప్రముఖులకు వేదికగా ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులుగా ప్రజాసేవలో నిరంతరం ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో అన్నిటికంటే మించి పెద్ద విశేషం ఏమిటంటే ఇక్కడ
అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి చరిత్ర చిత్తూరు జిల్లాకే దక్కింది. ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతకుముందు నీలం సంజీవ్ రెడ్డి గారు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఎన్టీ రామారావు గారు కూడా ఇక్కడ ఒకసారి గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. సో మొత్తం ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన ఘనత ఈ చిత్తూరు జిల్లాకు దక్కింది. మరి అలాంటి చిత్తూరు జిల్లాలో అంతకంటే అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రత్యేక హోదాను ప్రకటించింది కూడా తిరుపతి కావడం విశేషం. అదే తిరుపతిలో ఇప్పుడు ఒకవైపు సన్మానాలు జరుగుతున్నాయి, మరోవైపు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. మరి జనం ఆర్తనాదాల వైపు ఉంటారా లేక సన్మానాల వైపు ఉంటారా అనేది కూడా తేల్చుకోవాల్సిన తరుణం ఇప్పుడు కనపడుతూ ఉంది. నిజంగానే సన్మానాలు సత్కారాలకి ఇది సందర్భమా? నిజంగానే రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండంగా మారిపోయిందా? ఏం జరుగుతోంది, ఎలా ఉంది, వీటన్నిటి మీద మీ అభిప్రాయాలు తెలియజేయడానికి ముందుగా మహిళలతో ఆరంభిద్దాం. డాక్టర్ కృష్ణ ప్రశాంతి గారు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి అమ్మా. ఇప్పుడు సన్మానాలకి వద్దంటే వాళ్ళని అరెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సన్మానాల సమయమా లేక ఉద్యమాల సమయమా? అందరికీ నమస్కారం. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం, ధర్మక్షేత్రంలో ఏదైతే తిరుపతికి ప్రత్యేక హోదా అని ఆ రోజు డిక్లేర్ చేశారో అనేక ప్రత్యేక హోదా ఇక్కడికి ఇంకా ఇవ్వలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం వారు చెప్పడం అనేది చాలా శోచనీయము. ముఖ్యంగా మేమందరం కూడా తిరుపతిలో సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎంతో మంది వీధుల పైన పడి ఎన్నో రోజులు మేమందరం కూడా వైద్యులమై ఎందుకు వచ్చాము అని అంటే 2 generations ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి అఫెక్టెడ్ అని. ఈ రోజు ప్రత్యేక హోదా ఇవ్వలేనప్పుడు మేమందరం కూడా, మాకు రాజకీయ పరిజ్ఞానం అంత లేదు, ఒక మామూలు ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా మేము అడిగేది 2. పార్లమెంటు సాక్షిగా ఒక దేశ ప్రధాని ఇచ్చిన మాటకు విలువ లేకపోతే ఇంకా దేనికి విలువ ఉంటుంది? తర్వాత వచ్చే ప్రధానులు తర్వాత ముందు చెప్పిన వాళ్ళది వీళ్ళది కూడా ఇవ్వకపోతే ఇది మేము ఆంధ్రులము, మా ఆత్మగౌరవానికి సంబంధించింది. ఎవరో భిక్ష వేస్తాము, ఇంత ప్యాకేజీ ఇస్తాము, అంత ప్యాకేజీ ఇస్తామని అంటే మేము ఎందుకు గమ్మునుండాలి? ఈ రోజు దేశ ప్రధాని గారు పాక్ పైన దాడి చేయాలి అని అంటే ఒక వారంలో అఖిల పక్షాన్ని కూర్చొని పెట్టి కన్విన్స్ చేయగలిగినప్పుడు అన్ని రాజకీయ పక్షాలు ఉమ్మడి రాష్ట్రాల్లో కూర్చొని ఇది మా తెలుగు, మాకు పార్టీలు వద్దు, ఏమీ వద్దు, మీరు మాకు ఇచ్చేసేయండి, మీరు ప్యాకేజీ ఇస్తే ఇవ్వండి, మేము ఎవ్వరం కాదని చెప్పాం, మాకు ప్యాకేజీ ఇవ్వండి, మా హక్కు మాకు ఇవ్వండి. 60 ఏళ్ళు చెన్నై వాళ్ళతో కొట్లాడుకొని వదిలేసాము, హైదరాబాద్ వాళ్ళతో కొట్లాడి వదిలేస్తున్నాము. రేపు విజయవాడ వాళ్ళు కూడా వెళ్ళిపోమంటే మళ్ళీ మేము ఇక్కడే కూర్చొని ఉండాలా? విజయవాడలో ఎందుకు వెళ్ళిపోమంటారమ్మా? ఎవరికి తెలుసు సార్, ఎవరికి తెలుసు హైదరాబాద్ వాళ్ళు వెళ్ళిపోమంటారని ఎవరు అనుకున్నారు సార్? ఇది నేను ఒక డాక్టర్గా మాట్లాడట్లేదు, నేను 2 బిడ్డల తల్లిగా నేను మాట్లాడుతున్నాను, ఇంతమంది మహిళలుగా నేను మాట్లాడుతున్నాను. వెళ్ళిపోరని మీరు ఎవరు సార్ గ్యారంటీ ఇస్తారు? 1951లో ఎవరైనా చెప్పారా? ఆ రోజు చెన్నపట్ల మొదలుకోండి అని అన్నారు. ఈ రోజు సత్యవేడు జిల్లాలు, మాదక్కడ సత్యవేడు దగ్గర ప్రాంతం, ఈ రోజు అందరం కూడా మేము చెన్నైకి వెళ్తున్నాం మెడికల్ కేర్కి. ఈ రోజు టెక్స్టైల్ వెంకటగిరి ఉంది, నీరుగట్టుపల్లి ఉంది, ఇన్ని ఉన్నాయి. ఎక్కడ సార్ టెక్స్టైల్ ఇండస్ట్రీ? కలంకారీ ఉంది, దారుబొమ్మలు ఉన్నాయి కాళహస్తిలో. ఎక్కడ సార్ హ్యాండిక్యాప్? నేను ఇప్పుడు వస్తా ఉంటే చాలా బోర్డులు చూశాను, బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిపోయింది చాలా అని రకరకాల బోర్డులు ఉన్నాయి, మీకు కనపడలేదా సార్? క్షేత్రస్థాయిలో రండి సార్, బోర్డులు చాలా పెడతారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉన్నంత మాత్రాన గొప్పదనం ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇక్కడ 30 ఏళ్ల నుంచి చూస్తున్న వాళ్ళం ఎక్కడుంది సార్? ఈ రోజు మాకు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉందా? మాకు అలర్ట్ చేసింది గుంటూరుకి తీసుకొని వెళ్ళిపోయారు. వైరాలజీ ఇన్స్టిట్యూట్ రావాల్సింది గుంటూరుకి వెళ్ళిపోయారు. ఎయిమ్స్ తీసుకొని వచ్చి మంగళగిరిలో పెడతానంటున్నారు. మేమేం చేయాలి సార్ వీటికన్నిటికీ? రైట్. సో ఇప్పుడు అయితే మీరు ఆ బోర్డులు చూసి ఆమోదించట్లా? మీరు బోర్డుల్లో ఉన్న అనేక చేశామని అంటున్నారు ప్రభుత్వం వారు, కేంద్రం వారు కానీ రాష్ట్రం వారు కానీ. మీరంతా ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదా? ఒప్పుకోరా? అంత ఘనంగా పెడితే కూడా ఒప్పుకోకపోతే ఎట్లండి? ఎంత మీకు ఏదో కోపం ఉన్నట్టుంది. ఒప్పుకో, పబ్లిసిటీయా? ఒకసారి రోజా గారు మాట్లాడండి, అడగండి. ఒక్క నిమిషం. పబ్లిసిటీ చూసి మోసపోయే రోజులు పోయాయండి. పబ్లిసిటీ ఇప్పుడు కళ్ళతో చూసింది వాళ్ళు ఏదైతే ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారో, ఏదైతే అభివృద్ధిని వాళ్ళు చూస్తున్నారో దాని గురించే మాట్లాడగలరు. ఎందుకంటే మనం తిరుపతి గురించి ఇప్పుడు ఎన్నోసార్లు మీరు మాట్లాడుకున్నారు. చాలా పవిత్రమైనది, ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఉన్న తిరుపతి స్మార్ట్ సిటీగా ప్రకటించడానికే 2.5 సంవత్సరాలు పట్టింది. ఇంకా పనులు ప్రారంభించడానికి ఎప్పుడు పడుతుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడే ఈ పరిస్థితి అంటే మిగతా జిల్లాల్లో వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తున్నారో ఆలోచించారు.
ఒక్కళ్ళనే ఉండాలా, ఒక్కళ్ళనే ఉండాలి. సార్ తిరుపతిలో మీరు వచ్చారు, పొద్దున్నుంచి తిరుగుతున్నారు, ఎలా ఉందో చూసారా? గతంలో కన్నా ఏదైనా చిన్న మార్పు ఉందా? రోజా గారు డబ్బా ఇస్తే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా సరే వ్యతిరేకించే వాళ్ళు గట్టిగా మాట్లాడొచ్చు, ఎవరైనా మాట్లాడొచ్చు, ఓకే. కానీ నిజానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేరు. ఓకే. ఎందుకంటే ఈ రోజు బీజేపీ గాని తెలుగుదేశం పార్టీ గాని అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం కాలం అయింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏం మార్పు తీసుకొచ్చారో బహిరంగంగా కూడా చర్చకి వాళ్ళు వస్తే మేము రెడీగా ఉన్నాం. వంతెనలు కనపడుతున్నాయి కదండి, ఎక్కడ ఉన్నాయి సార్? ఇక్కడ వంతెనలు ఎప్పుడో కట్టినవి. ఎప్పుడో కట్టినవి. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు గత ప్రభుత్వాలు కట్టినవి ఇప్పుడు వీళ్ళు ఓపెనింగ్లు చేసుకొని కట్టామంటే ఎట్ట సార్ మీరు చెప్పేది? గత ప్రభుత్వం అంటే ఎవరు కట్టారండి? ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ సార్ ఒక్క కట్టినవి కానీ ఈ రోజు వీళ్ళు కట్టింది ఏమైనా ఉందా నేను అడుగుతున్నాను. రైట్. కాబట్టి ఏదో అభివృద్ధి చేశాము అని వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఛానల్స్ పేపర్లో రాయటం కాదు, ప్రజల మధ్యన కూర్చొని ఇలా ధైర్యంగా డిస్కషన్ కి రావాలి. ఈ రోజు ఎందుకు పారిపోతున్నారు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు, ఎందుకు రావట్లేదు ఇలాంటి డిస్కషన్స్ కి? నిజంగా వారు అభివృద్ధి చేస్తుంటే ఇది మంచి వేదిక. ఈ వేదిక ద్వారా ప్రజలకు వాళ్ళ వాణి వినిపించి వాళ్ళు చేసిన అభివృద్ధిని సాక్ష్యాలతో చూపించే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు తప్పించుకొని పారిపోతున్నారు? నిజంగానే తప్పించుకు పారిపోతున్నారంటున్నారు, ఒప్పుకుంటున్నారా వీరంతా? ఓ బాబోయ్, మీకు చాలా మొత్తం ఉన్నట్టు. చిన్న సబ్మిషన్ సార్, ఎందువల్లనంటే ఈ రోజు మనము బైఫర్కేషన్ చేసిన చట్టంలో అన్ని మేము పట్టించుకోము, శివరామకృష్ణన్ కమిటీ మేము పట్టించుకోము, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి ఎలిజిబిలిటీ ఉందన్నారు. మీరు ఆ క్లాసెస్ కానీ చదివితే లో ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్న స్టేట్ కి ఖచ్చితంగా కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి. బైఫర్కేషన్ జరిగినప్పుడు రాజధాని లేదు, రెవెన్యూ లేదు, ఆ కేటగిరీతో మనకు ప్రత్యేక హోదా ఉండొచ్చు. ఈ రోజు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఒకరిపైన ఒకరు మీరు దయచేసి కుమ్ముకోవద్దండి. ఏ పార్టీ, అన్ని పార్టీలు కలిసి లేఖలు ఇచ్చిన తర్వాత తెలంగాణ వచ్చినప్పుడు అదే అన్ని పార్టీలు కలిసి మాకు డబ్బులు ఇప్పించి మాకు ప్రత్యేక హోదా ఇప్పిస్తే చాలు సార్. దిస్ ఈస్ అవర్ వాయిస్, దిస్ ఈస్ అవర్ వాయిస్. రైట్. టి మాధవి డాక్టర్ గారు చెప్పిన దాన్ని నేను స్వాగతిస్తున్నా. ఇదే విషయాన్ని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. మీరు ముందు నడవండి, మీ వెనక మేము నడుస్తాం. ఇది రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజల కోసం చేయాల్సిన ఉద్యమం, ప్రత్యేక హోదా ఉద్యమం అని ఏకగ్రీవ తీర్మానం చేసేంత వరకు కూడా వదిలిపెట్టకుండా అసెంబ్లీలో చేయించాం. రైట్. ఓకే. టి మాధవి విద్యార్థిని. అమ్మా ఎవరమ్మా? మాధవి పాప. నాన్న ఎక్కడమ్మా? మాట్లాడు. పార్వతి. పార్వతి సార్, ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. ఆంధ్ర వాళ్ళని అప్పుడు మోసం చేశారు, తమిళన్స్ లో కలిపి, తెలంగాణ వాళ్ళతో కలిపి మళ్ళీ ఇంకొక మోసం చేశారు. విడదీయద్దండి అంటే సమైక్యాంధ్రని విడదీశారు. ఇప్పుడు ఇవ్వండి అంటే మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు. ఇది అంటే ఒక పార్టీనో ఎవరో కాదు, ప్రతి ఒక్క ఆంధ్రుడు ఉత్తేజం తెచ్చుకొని వాళ్ళ హక్కులు తెలుసుకొని పోరాడాల్సిన విషయం. మరి అట్లా కాదమ్మా, మీరు ఇట్లా అంటున్నారు. ఇవాళ తిరుపతిలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారికి ఘనంగా సన్మానం చేస్తున్నారు. మరి ఎట్లా చేస్తున్నారు చెప్పండి? వాళ్ళకి ఏమి తెలియని వాళ్ళే అలా చేస్తారు సార్. తెలియని వాళ్ళ అట్లా అంటావు తల్లి? తెలియని వాళ్ళు ఎట్లా అవుతారు అంటే అది రాజకీయాలు సార్, చేయకూడదు. తెలియని వాళ్ళు కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ ప్రత్యేక హోదా నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసి ఏదో ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఒరిగిపోతుంది అని కలరింగ్ ఇవ్వడానికి వాళ్ళు చేసుకుంటుంది. నిజంగా కనుక ఆ ప్యాకేజీ వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం ఉంటే ఇక్కడున్న మేధావులు విద్యార్థులు స్వచ్ఛందంగా వీళ్లే వెళ్లి సన్మానం చేస్తారు. పార్టీలు చేయాల్సిన అవసరం లేదు సార్. రైట్. కంప్లీట్ చేయి తల్లి. సార్, అసలు రాష్ట్రంలో ఫైనాన్షియల్ పరంగా వెనుకబడిన సరిహద్దుల ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తాయి. ఈ రోజు మనకి కనీసం రాజధాని కూడా లేదు కాబట్టి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు పోరాడకూడదు అసలు? రైట్. పోరాడతావా మరి? నువ్వు పోరాడగలరా? పోరాడే సత్తా తిరుపతి చిత్తూరు జిల్లాకి ఉందా? ఉంది. చాలా గట్టిగా అంటున్నారు, చాలా గట్టిగా అంటున్నారు మొత్తం మీద. రైట్ తల్లి. నెక్స్ట్ ఇంకోళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇంకో పాప ఎవరమ్మా? పేరు తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ ఎవరన్నా మాట్లాడే వాళ్ళకి ఇవ్వండి, పర్వాలేదు. ఏ పాప అయినా పర్వాలేదు. ఇక్కడ పేరు తీసుకెళ్ళిపోయారు. శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి. ఆడపిల్ల ఎవరన్నా మాట్లాడితే ఇవ్వండి, లేదంటే శ్రీకాంత్ రెడ్డి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, రేణిగుంట కాళహస్తి నియోజకవర్గం నుంచి వచ్చాను. మొట్టమొదటగా చాలా మంది మాట్లాడుతున్నారు, రాష్ట్ర విభజన జరిగిపోయింది, ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీ తీసుకోవడం మీకు ఇష్టం లేదా, ఇది తీసుకుంటే చాలు అని మాట్లాడుతున్నారు. ఒక్క విషయం అండి, ప్రత్యేక హోదా వల్ల ఒరిగేది ఏమీ లేదు అన్నప్పుడు ఆ పేరు ప్రత్యేక హోదా అని చెప్పి ఎందుకు పెట్టారు అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు.
ప్రత్యేక హోదా అనే పేరే చెప్తుంది, దానికి ప్రత్యేకత ఉంది, అది వచ్చే రాష్ట్రానికి ప్రత్యేకత వస్తుంది, దానివల్ల లాభాలు వస్తుంది అని. కానీ ఈ అధికార పార్టీకి, ఇంతమంది ప్రజలను మోసం చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకి అది అర్థం కావట్లేదా? సామాన్య ప్రజలకు కూడా ప్రత్యేక హోదా యొక్క అర్థమైనప్పుడు వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? కనీసం ఇప్పటికైనా కలగలేదు అంటే ఆంధ్ర ప్రజలు తెలంగాణలో ఉద్యమాలు చేస్తే రాష్ట్రాన్ని తెప్పించుకున్నప్పుడు కనీసం ప్రత్యేక హోదాని ఆంధ్ర ప్రజలకు ఎందుకు తెచ్చుకోలేదని చెప్పి మనమందరం ఈ రోజు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రోజు రేణిగుంట నుండి తిరుపతికి వస్తుంటే బోర్డులు కట్టిపెట్టినారు. ప్రత్యేక దృష్టి అంట, ప్రత్యేక సహాయం అంట, ప్రత్యేక శ్రద్ధ అంట. ఒక్క విషయం ఆలోచించండి, ఇంత పెద్ద బోర్డులు ఇన్ని పదాలు వాడడం కంటే ప్రత్యేక హోదా అనే ఒకే ఒక అస్త్రం ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఇన్ని బోర్డులు, ఇన్ని పదాలు, ఇన్ని మీటింగ్లు, ఇన్ని గొడవలు, ఇన్ని ధర్నాలు, ఇన్ని అర్థనాదాలు అవసరమా? ఆలోచించండి. ఏం చదువుతున్నావు నాన్న? ఏం చదువుతున్నావు? నేను బీటెక్ గ్రాడ్యుయేట్ అండి. బీటెక్ గ్రాడ్యుయేట్. మరి మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రమాదం ఉందేమో. అనంతపురంలో అట్లాగే పిల్లలు ముగ్గురు సస్పెండ్ చేశారంట. సార్ నేను ఖచ్చితంగా చెప్తాను సార్. మొన్న పబ్లిక్ గా మాట్లాడుతున్నాను, ముఖ్యమంత్రి గారు తల్లిదండ్రులకి వార్నింగ్ ఇస్తున్నారు, మీ పిల్లలు ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొంటే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఏ విధంగా అరెస్ట్ చేస్తారండి? మీరు ప్రత్యేక హోదా సాధించరు, వివక్షలు సాధిస్తామంటే ఒప్పుకోరు, వాళ్ళకి సహకరించరు, ఆఖరికి ప్రజలు మా కడుపు కొడుతున్నారు, మా ఉద్యోగాలు లేకుండా పోతున్నాయని చెప్పి రోడ్లపైకి వస్తే మాకు కూడా మమ్మల్ని, మా తల్లిదండ్రులను అరెస్ట్ చేస్తారంటే ఇదేమన్నా న్యాయమా? ప్రజాప్రతినిధులా? రాజ్యం అయిందిగా తండ్రి. కాదు సార్, ఒకటే అడుగుతున్నాను సార్, ఆటోక్రటిక్ గా ఏమైనా జరుగుతుందా ఇక్కడ? అసలు డెమోక్రసీ ఏమైనా ఉందా? ఇంకా ప్రజలు ఎందుకు సార్? ఎలక్షన్లు ఎందుకు సార్? ఓట్లు ఎందుకు సార్? వదిలేయండి, వాళ్ళకే రాష్ట్రాలు చేస్తారని రాసిచ్చేయాలా? రైట్. శ్రావణి హలో, మాట్లాడతారా? ఈరోజు ఎంత అన్యాయంగా ఉందంటే సార్, గతంలో ఇదే తిరుపతిలో యూనివర్సిటీలో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు యూనివర్సిటీల్లో మీటింగ్లు పెట్టి ఎలా అధికారంలో రావడానికి ఈ యూత్ని కానీ విద్యార్థుల్ని రెచ్చగొట్టి పని చేయించుకున్నారో మనం చూసాం. కానీ ప్రత్యేక హోదా యొక్క విలువ గురించి చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు యూనివర్సిటీలో మీటింగ్లు పెట్టాలంటే అవి రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. ఇది యువతకు సంబంధించిన విషయం, దానివల్ల జరిగే నష్టం వాళ్ళకు తెలిసినప్పుడే వాళ్ళు 10 మందికి తెలియజేసి చైతన్యపరిచి దాని మీద అవగాహన పెంచుకొని పోరాడటానికి సిద్ధపడతారని మంచి విషయాన్ని చెప్పడాన్నేమో రాజకీయం అంటున్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఓట్ల కోసం అదే యూనివర్సిటీలో మీటింగ్ పెట్టిన వాళ్ళని ఏమనాలని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు ఎవరైతే ఈ ప్రత్యేక హోదా మీటింగ్లకు వస్తున్నారో వారందరినీ కూడా జైళ్లలో పెట్టండి, వాళ్ళని సస్పెండ్ చేయండి కాలేజీల నుంచి అంటున్నారు. మరి ఇప్పుడు వెంకయ్య నాయుడుకి సన్మానం చేయడానికి రోడ్ల మీద కాలేజ్ పిల్లకాయల్ని, స్కూల్ పిల్లల్ని నించోబెట్టి ఎండల్లో ఆయన ఎప్పుడు వస్తారో తెలీదు వాళ్ళకి స్వాగతం పలుకుతున్నారు అంటే దీన్ని రాజకీయం అంటారా, దాన్ని రాజకీయం అంటారా? అధికారం ఉంది కదా అని ఇష్టానికి ఆడటం కాదు సార్. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ఖచ్చితంగా బుద్ధి చెప్పే సమయానికి బుద్ధి చెప్తారు. శ్రావణి విద్యార్థిని. అమ్మా శ్రావణి ఎవరున్నా? శ్రావణి ఉందా? రైట్. నెక్స్ట్ అనూష. ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలంటే మాకు చంద్రబాబు నాయుడు గారు అన్ని మాకు ఇస్తానని చెప్తున్నారు, కానీ మాకేమి ఇవ్వట్లేదు. ఇక్కడ ఇచ్చారంటే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా కాలేజెస్ వస్తాయి. ఓకే, రైట్, బాగుందమ్మా. అయితే నువ్వు చక్కగా ఒక మంచి మాట చెప్పావు, చంద్రబాబు నాయుడు గారు అన్నావు. అది గౌరవం అంటే మనం వ్యక్తుల్ని ఎప్పుడు గౌరవించాలి, విషయాన్ని విమర్శించాలి. వాళ్ళు ఇచ్చిన గౌరవం, ఆ మర్యాద వాళ్ళు ఉంచుకోవడం లేదు. అయ్యోయ్యో కమ్ముంచావే. నిజంగానే ఈ పాయింట్ వరకు నేను కూడా ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే నాయకులు వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి. అమలు చేయకపోతే మీలాంటి పిల్లలు విమర్శించే హక్కు మీకు ఉండాలి. దాని వరకు నేను కూడా ఒప్పుకుంటాను. ఇమాం విద్యార్థి సంఘం నేత ఇమాం. అందరికీ నమస్కారం. ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి, ప్రత్యేక హోదాకు సంబంధించిన లాభాలని, ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయాలన్నింటినీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసి ఆయన వీరోచితమైన పోరాటాల ద్వారా, ఆయన దీక్షల ద్వారా ఈరోజు ప్రత్యేక హోదా అన్న నినాదం మా అందరి హక్కు అన్న ఒకే ఒక్క నేత జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ యువత రుణపడి ఉంటామనేసి
ఈ చైతన్య పదం ద్వారా ప్రధానంగా తెలియజేస్తూ ప్రత్యేక హోదా అని రోడ్లపైకి వచ్చినటువంటి యువతని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ప్రత్యేక హోదా కోసం పోరాడితే కేసులు పెడుతున్నారు, ప్రత్యేక హోదా కోసం మేము అరిస్తే మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా కూడా రేపటి రోజు బిచ్చమెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ యువత ఇతర రాష్ట్రాలకి వలసలు వెళ్ళబోయేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అంటే నిరుద్యోగ యువతని ఇతర రాష్ట్రాలకి వలసలు పంపించడంతో పాటు ఇక్కడ పూర్తిగా యువతని నిలువరించేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే భావన మాకందరికీ కూడా ఉంది. అంటే ఒకే ఒక విషయం, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబ్ వస్తుంది అని ఓని ఊదర కొట్టారు. అరే నిన్న పేపర్ చూడలేదా? 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాడు, మీకు రాలేదా? ఒక్క ఉద్యోగం వస్తే సార్, ఒకే ఒక్క ఉద్యోగం వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఫిదా అంటున్నాము. మీరు పేపర్ చదివారా? 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, వచ్చేసాయని, దాంట్లో 3 లక్షల మందికి ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చాయని, 2 లక్షల చిల్లర మిగతా వాళ్ళకు కూడా రాబోతున్నాయని వచ్చింది. మీరు నమ్ముతున్నారా నమ్మరా? ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. అదేంది నువ్వు అటు తీసుకెళ్తావేంతయా? లేకపోతే సార్ మీరు చెప్పేది భ్రమరావతి అనే పేరుతో ఎవరు లేరు సార్. ఎందుకంటే అలా కాదంటారా? వైజాగ్ లో సన్ రైజింగ్ ఆంధ్రప్రదేశ్ అని ఆ రోజు 328 ఒప్పందాలు చేశారు. 4.67 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, 10 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి వాళ్ళ వాగ్దానాల ప్రవాహాలు అందరూ తడిసిపోయేలాగా చేశారు. కానీ ఇప్పుడు ఆ ఒప్పందాల్లో ఒక్కదానికైనా చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేశారా? ఒకటైనా స్టార్ట్ అయిందా? ఒక ఉద్యోగమైనా ఇచ్చారా? ఏది కూడా స్టార్ట్ అవ్వలేదు సార్. అన్ని పేపర్లకు పరిమితం, పబ్లిసిటీకి పరిమితమే కానీ ఎక్కడ కూడా చేయాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. అంటే సార్ వాస్తవంగా నిరుద్యోగుల యొక్క బలహీనతని ఈ రాష్ట్రంలో ప్రధానంగా నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ఆ బలహీనతని చంద్రబాబు నాయుడు గారు వాడుకొని ఆ నిరుద్యోగ యువత యొక్క బలహీనతని వాడుకొని ఓటు వేసుకొని ఎందుకు బాధపడతారు? 2000 ఇస్తారు కదా, ఎందుకు మీరు బాధపడాలా? 2000తో ఏమొచ్చింది? 2000 ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. 2 రూపాయలు కూడా ఇవ్వలేదు. బాధ ఎవరికి కూడా ఇంతవరకు 2000 కాదు సార్, కనీసం ఉద్యోగం ఇచ్చినటువంటి అవకాశం కూడా లేదు. బాబు వచ్చిన తర్వాత జాబ్ వచ్చింది. బాబు గారికి సీఎం జాబు, వాళ్ళ కొడుక్కి రేపో మాపో కమిషన్లు మంత్రి జాబు. మాకు మాత్రం ఇంతవరకు జాబ్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. బాబు వచ్చారు, బాబు గారికి జాబ్ వచ్చింది, బాబుకి జాబ్ వస్తుంది రేపో ఎల్లుండో. వాళ్ళ చెప్పారు ఖచ్చితంగా రేపో ఎల్లుండో బాబుకి ఖచ్చితంగా జాబు రాకపోతే మంత్రి పదవిలో మీకే తెలిస్తే ఖచ్చితంగా సార్ మా ఇప్పటికైతే కలెక్షన్లు చేసుకునే క్యాషియర్ జాబ్ వచ్చింది కదా సార్, భవిష్యత్తులో క్యాబినెట్ జాబ్ వస్తుంది. అది అందరికీ తెలుసు సార్. మాకున్నటువంటి ఒకే ఒక అవకాశం ప్రత్యేక హోదా సాధన. ఆ ప్రత్యేక హోదా సాధించేంత వరకు వీరోచితమైనటువంటి పోరాటాలకి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యేక హోదాకు సంబంధించి ఎవరైతే ఉద్యమం చేస్తారో వాళ్ళ వెనకాల ఈ రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా తయారుగా కంకణబద్దులుగా ఉన్నాము. మేము పోరాటాలు చేస్తాము. ఒకవేళ ప్రత్యేక హోదా సాధించకపోతే ప్రత్యేక హోదాకు సంబంధించిన ఎవరైతే ఈ రాష్ట్ర ద్రోహులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మట్టి కరిపించేటువంటి బాధ్యతని మా పైన వేసుకుంటామని మేము తెలియజేస్తున్నాం. రైట్, ధన్యవాదాలమ్మా. రాఘవ శర్మ గారు, సీనియర్ పాత్రికేయులు. రాఘవ శర్మ గారు మాట్లాడండి. నమస్కారం. ఉర్దూ కవి మొహిద్దీన్ ఈ మాట అంటారు, మా హక్కుల్ని మేము కోరుకోవాల్సి వస్తే చందమామను కోరుకుంటాం, నక్షత్రాలను కోరుకుంటాం, సమస్త ప్రపంచాన్ని కోరుకుంటాం. ఎందుకంటే అవన్నీ మేము కోల్పోయాం కనుక. విభజన తర్వాత తెలుగు వాళ్ళు, ముఖ్యంగా రాయలసీమ కోస్తాంధ్ర ప్రజలు చాలా నష్టపోయారు. కనుక కేవలం ప్రత్యేక ప్యాకేజీతో కుదరదు, ప్రత్యేక హోదా కావాలి. ముఖ్యంగా రాయలసీమ సర్వతోముఖాభివృద్ధికి ఏ ప్యాకేజీ అయితే కావాలో అవన్నీ కావాలి. ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలను మరిచి సన్మానాలు చేయించుకుంటున్నారు. సన్మానాలు చేయించుకునే వాళ్ళు మనం ఏమనాలి?
వాళ్ళ సంస్కారానికి ఒక నమస్కారం పెట్టాలి అంతే. నమస్కారానికి నమస్కారం పెడతారంటారు. అంతేనండి. ఓకే, రైట్. నెక్స్ట్ రాజేంద్ర గారు. రాజేంద్ర మీరా? దళిత నేత రాజేంద్ర గారు. ఈరోజు సాక్షి చైతన్య పదానికి విచ్చేసిన వ్యాఖ్యాత గౌరవనీయులు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి, కరుణాకర్ రెడ్డి గారికి, శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, రోజా మేడం గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక, అదేవిధంగా నిరుద్యోగ భృతి లేక, మహిళలకి డ్వాక్రానాలు రద్దు చేయక, అనేక ఇబ్బందులు, అభివృద్ధి లేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు బీజేపీ నాయకులు, వాళ్ళ ఒక్క పార్టీ నాయకులే ఈరోజు పిల్లల దగ్గర ప్యాకేజీ ఇచ్చినామనేసి వాళ్ళ దగ్గర ప్లే కార్డులు పట్టిస్తున్నారు రోడ్ల పైన చదువుకున్న పిల్లల దగ్గర. మేము చూసినాం ఇప్పుడు సార్తో కూడా కార్లు వస్తూ. వాళ్ళైతే పట్టుకునేదానికి కూడా ఇష్టం లేదు సార్. గ్రాండ్ వెల్కమ్ వెంకయ్య నాయుడు గారు. మీకు ఎవరు చెప్పారు ఇష్టం లేదని? ఇష్టం లేదని ఆడ కూర్చుంటారు. వాళ్ళు పట్టుకోలేదు సార్, ప్లే కార్డులు ఇచ్చినారు ఇక్కడ మన పెట్రోల్ బంక్ కాడ. మీరు అట్టే చెబుతారు ప్రామిస్ గాని మేము చూసిన వస్తూ అని చెప్పేది. రైట్, ఓకే. ప్యాకేజీ ఎవరు ఒప్పుకోవడం లేదు. ప్యాకేజ్ కూడా కాదు, ఇది సహాయం మాత్రమే, ప్యాకేజీ కూడా కాదు. అసలు ఇది దానికి జీవో లేదు, ఏమీ లేదు. ఊరికే సంకలు గుద్దుకుంటూ వాళ్ళు ఈరోజు సన్మానాలు చేసుకుంటారు. ఆ సన్మానాలు చేసుకున్నానికి కూడా సిగ్గుండాలి. అదేవిధంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో ముఖ్యంగా యువతీ యువకులకు పెళ్లిళ్ళు కూడా సరిగా జరగడం లేదు. ఎందుకంటే చంద్రబాబు గురించి. అవును సార్, ఎందుకు చెప్తానండి. ఎందుకంటే అమ్మాయిని ఇచ్చేటప్పుడు నీకు ఉద్యోగం ఉందా అంటారు సార్. ఉద్యోగం లేనప్పుడు అమ్మాయిని ఎవరు అబ్బాయిలకి. కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగులు కూడా బెంగళూరు, చెన్నైకి వెళ్తా ఉన్నారా కానీ ఇక్కడ ఉద్యోగం లేకుండా అల్లాడుతా ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం మనం తిరుపతిలో 100 రోజులు 110 రోజుల పాటు ప్రత్యేక హోదా కోసం సమాయకేంద్రం కోసం కరుణాకర్ రెడ్డి గారు చేస్తే కనీసం వాళ్ళు పట్టించుకోకుండా అరెస్టులు చేసి జైల్లో పెట్టే పరిస్థితి కూడా వచ్చింది. ప్రత్యేక హోదా అడిగితే ప్రత్యేక హోదా అడగడమే నేరమా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రత్యేక హోదా కోసం చేస్తుంటే అందరినీ అరెస్ట్ చేసి జైల్లో. డిసిసి అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడతారు. వేణుగోపాల్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు. ప్రత్యేక హోదా సాధన కోసం ఇక్కడ ఒక సమాహారంగా ఏర్పడినటువంటి కేంద్ర రాష్ట్ర స్థాయి నాయకులకు, జిల్లా నాయకులకు, ఇప్పటికే ఉద్యమాన్ని అనేక దశల్లోకి తీసుకువెళ్ళినటువంటి ఉద్యమకారులకు, మరో దశలోకి అడుగుపెట్టబోయే ఉద్యమకారులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సాక్షి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రత్యేక తరగతి హోదా అనే విషయంలో ఆంధ్రులు కోరుకుంటున్నది ప్రత్యేక తరగతి హోదా మాత్రమే, ప్రత్యేక హోదా కాదు. ప్రత్యేక హోదా ఈ దేశంలో ఒక జమ్మూ కాశ్మీర్కు మాత్రమే ఉంది. మనం కోరుకునేది ప్రత్యేక తరగతి హోదా. ప్రత్యేక తరగతి హోదా ఇవ్వడానికి ఎటువంటి చట్టాలు, బిల్లులు, పార్లమెంట్లో ఆమోదాలు అవసరమే లేదు. ఆ ప్రక్రియలో భాగంగా 20/2/2014 డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా రాజ్యసభలో అన్ని రాజకీయ పక్షాల యొక్క ఆమోదంతో ఆంధ్రాకు 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక తరగతి హోదా కల్పిస్తున్నాము అని చెప్పి ప్రకటన చేయడమైనది. అంటే అది ఒక పార్లమెంట్లో ప్రకటన. తరువాత ఆ ప్రకటనతో నిలిచిపోకుండా 1/3/2014 కేంద్ర కేబినెట్
ఒక నిర్ణయము తీసుకునింది. కేంద్రంలో ఇప్పుడు ఒక రిప్రజెంటేటివ్ ఎంపీ గారు మిథున్ గారు వచ్చినారు. ఇది క్లియర్గా ఒకవేళ నాకు ఉన్నటువంటి ఆంగ్ల పరిజ్ఞానం చాలకపోతే ఇక్కడ చాలామందికి ఉందనే నమ్మకము ఉంది. లేదంటే దీన్ని క్యాబినెట్ డెసిషన్స్లో రెండో అంశము, ది క్యాబినెట్ ఫర్దర్ డైరెక్టెడ్ ది ప్లానింగ్ కమిషన్ టు ఇంప్లిమెంట్ ది డెసిషన్ టు గ్రాంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years to the successor state of Andhra Pradesh comprising 13 districts. ఇది 1వ తారీఖున మార్చి నెల కేంద్ర క్యాబినెట్లో సాక్షాత్ ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయము. దీన్ని ప్లానింగ్ కమిషన్కు ఆదేశాలు జారీ చేయమన్నారు. ఏమని? ఇంప్లిమెంట్ చేయమని. అంటే ఇంప్లిమెంటేషన్ స్టేజ్ ఎప్పుడొస్తుంది? డెసిషన్ తీసుకోకపోతే. ఒక్కసారి పార్లమెంట్లో నిర్ణయం, ఒకసారి కేంద్ర క్యాబినెట్లో నిర్ణయం, కేంద్ర క్యాబినెట్లో నిర్ణయంతో ఆగిపోకుండా ప్లానింగ్ కమిషన్కు స్పష్టమైన ఆదేశాలు ఇంప్లిమెంట్ జారీ చేయమని పంపిన తరువాత ఇక్కడ ప్రశ్నార్థకమేముంది? ప్రత్యేక తరగతి హోదా. అందుకే కేంద్ర స్థాయి నాయకులు మాట్లాడినప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్పడమైనది, అమలు కోసం ఉద్యమించండి. ఇది ఆంధ్రుల హక్కుగా 20/2/2014 మళ్ళీ 1/3/2014లో ఈ 5 కోట్ల ఆంధ్రుల హక్కుగా సంక్రమించింది ప్రత్యేక తరగతి హోదా అనే విషయాన్ని తెలియపరుస్తున్నా. దీని విషయానికి వచ్చినప్పుడు ఇటువంటిది గతంలో ఏమైనా జరిగిందా అంటే 2002లో సాక్షాత్ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్కి ఇచ్చినప్పుడు ఇదే పద్ధతిని అవలంబించినారు. ది న్యూ ప్రెసిడెంట్ అదే అంతకుముందు జరిగింది. అంటే ఒక రాష్ట్రానికి ఉత్తరాఖండ్కి ఇచ్చేటప్పుడు ప్రధానమంత్రి ఆర్డర్తో కేంద్ర క్యాబినెట్తో ఇచ్చినప్పుడు ఒక రాష్ట్రానికి చెల్లింది, ఆంధ్రాకు వస్తే చెల్లుతుందా చెల్లదా? ఇక్కడ రాజ్యాంగం పనిచేస్తా ఉందా లేదా? మనం భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నామా లేదా? ఈ రాష్ట్రానికి ఒక హక్కు, ఇతర రాష్ట్రాలకు కేంద్రంలో ఒక హక్కు, ఒక స్థానము ఉందా? ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చినా కూడా అంటే ఇప్పటి పరిస్థితుల్లో నేనైతే ప్రత్యేకంగా ఎవరిని నిందించేదానికి రాలేదు ఇక్కడికి. ఎందుకంటే ఈ ఓవర్లాపింగ్, మీడియా ఓవర్లాపింగ్ ఎట్టుంటుందంటే నిజాన్ని దాచిపెట్టేసి చెప్పినారు. సరే అయింది, ఇప్పుడు ఉన్న హక్కు ఇది. కాదనుతున్న దానికి కారణాలు ఏమిటి? అసలు కాదనడానికి కారణాలే లేదు, ఇచ్చేసినారు. ఎలిజిబిలిటీస్ విషయంకి వచ్చినప్పుడు స్పష్టతగా మనకు అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. రెవెన్యూ లోడ్ బడ్జెట్, హిల్ ఏరియా ఉంది, వెనుకబడిన ప్రాంతాలు ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని స్టేట్ ఉంది. అంటే ఒక 5 కండిషన్స్లో 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఇంకా నిశ్చితంగా పరిశీలిస్తే విదేశాలకు బార్డర్ అంటే ఆంధ్ర దాటిన తర్వాత వాళ్ళకి తెలిసినో లేదో ఇంకా విదేశాలే ఉన్నాయి. నీళ్లు దాటితే, నీళ్ళ హద్దు దాటితే ఏ అంశం కూడా మనకు దూరంగా లేదు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి అనర్హత లేదు. సరే, మీ విషయానికి మీ వాదనకు వస్తే ఏమంటున్నారు? సాక్షాత్ ఆనాడు ఈ దేశానికి ప్రధాని కావాలనుకున్న ఇప్పుడు ప్రధాని అయిన వాళ్ళు 10 సంవత్సరాలని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు. అప్పటికే 9 సంవత్సరాలు పరిపాలించి మరొక్కసారి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఉర్రోతులోకి 15 సంవత్సరాల అత్యుత్సాహంతో చెప్పినావు. ప్రత్యేక తరగతి హోదా పనికిరానిదైతే, ప్రత్యేక తరగతి హోదా ప్రయోజనం కానిదైతే, ప్రత్యేక తరగతి హోదా మీకు దాని గురించి ఏమీ తెలియని విషయం అయితే ఎందుకయ్యా మీ మేనిఫెస్టోలో పెట్టినారు? ఎవరిని మోసగించడానికి పెట్టినారు? ఎందుకు మీరు ఆ విధంగా చేసినారు? మీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కూడా, మీ మేనిఫెస్టోలో అది పనికొస్తుందని చెప్పి అడ్మిట్ అయిన తర్వాత కూడా మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత కానీ మీకు ప్రత్యేక తరగతి హోదా పనికిరాందిగా కనిపించిందా? రైట్. దీనికి నేనేమంటున్నానంటే స్పష్టంగా మీరు మోసుకున్న భారము మీరు మొయ్యలేనంత భారంగా కనిపిస్తూ ఉంది. మీరు మొయ్యలేనంత భారంగా కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు చెప్పిన మాటలు చెల్లింపు కాక యువర్ గవర్నమెంట్ హ్యాస్ బికమ్ ఇన్సాల్వెంట్ గవర్నమెంట్ అండ్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్. దివాళాకోర్ గవర్నమెంటే. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలన్నీ నిలుపుకోలేరు. నిలుపుకోలేనప్పుడు చేసిన అప్పులు కట్టలేని వాడు ఇన్సాల్వెంట్. రైట్. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు
నిలపలేని వాడు హీజ్ ఎ ఇన్సాల్వెంట్. ది గవర్నమెంట్ ఈజ్ ఇన్సాల్వెంట్ గవర్నమెంట్, ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్. కేంద్రం ఇన్సాల్వెంట్ గవర్నమెంట్ అయితే రాష్ట్రం తెచ్చుకోలేని ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్ అయిపోయి ఈ రోజు ఆంధ్రుల్ని ఈ విధంగా హింసిస్తా ఉందనే విషయాన్ని క్లియర్ గా చెప్తున్నాను. సార్ 1 more minute. అయితే ప్రత్యేక తరగతి హోదా వల్ల ప్రయోజనాల విషయానికి వచ్చినప్పుడు కొంత క్లారిటీ లేదని అనుకుంటున్నారు. ప్రత్యేక తరగతి హోదా అనేది ఇండస్ట్రీస్ ఏ రాష్ట్రానికైతే ఇస్తారో అక్కడ 100% పన్నులు మినహాయింపు ఉంది, సెంట్రల్ కస్టమ్స్ మినహాయింపు ఉంది, సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, స్టేట్ సేల్స్ ట్యాక్స్ 1% కంటే ఎక్కువ పెట్టేదానికి లేదు. ఎందుకంటే షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి అని కొన్ని ప్రాంతాలకు, వెనుకబడిన ప్రాంతాలకు దాంట్లో తప్పనిసరిగా మన ప్రత్యేక రాయలసీమ తప్పనిసరిగా అర్హత కాబట్టి ట్యాక్స్లన్నీ మినహాయింపు, అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు చెప్పిన నిరుద్యోగులందరూ కూడా కేవలం 1 సంవత్సరంలో ఉద్యోగులుగా మారేదానికి ఏకైక మార్గం ప్రత్యేక తరగతి హోదా అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ప్రత్యేక హోదాను పక్కకు పెడితే ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారు. ప్రత్యేక ప్యాకేజీ విషయానికి తీసుకొస్తే విభజనతో పాటు విభజన చేసేటప్పుడు 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు, రాజధాని నిర్మాణం కేంద్రమే భరించాలా, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా తీసుకొని కేంద్రమే కట్టాలా, విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వాలి. విశాఖపట్నం నో సార్, ప్యాకేజ్ ఒకటి సార్, ప్రత్యేక చెన్నై టు వైజాగ్ కారిడారు, దుగరాజపట్నం ఓడరేవు, కడప ఉక్కు కర్మాగారము, 10 కేంద్ర విద్యా సంస్థలు, ఎయిమ్స్ హాస్పిటల్, వీటన్నిటితో పాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ బుందేల్ఖండ్ తరహాలో, అంటే ఒకేసారి ఎంత అవసరమో అభివృద్ధికి అంత కూడా ఒకేసారి రిలీజ్ చేసేదానికి చట్టంలో పొందుపరిచి ఉంది. ఇవన్నీ మినహాయించి మీరేమైనా మీ ప్రత్యేక ప్యాకేజీలో ఒక్క విషయమైనా మీరు కొత్తగా చేర్చినారా ప్యాకేజీలో? ఈ విభజన చట్టంలోని విభజన గ్రంథాన్ని మీరు నెత్తిన మోసుకుంటా 29 సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వము విభజన అంశాలు అమలుపరచండి అని చెప్పి అడిగినారు. కాబట్టి ప్యాకేజీలో ప్యాకేజీ లేదు, కొత్త ప్యాకేజీ లేనే లేదు ఒక అంశం కూడా. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీని మేము ఒప్పుకోవడం లేదని చెప్పేసి మా వాయిస్ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళ మూలంగానే జరిగిందని కదా వెంకయ్యనాయుడు గారు ఎంత బాధపడుతుంటే మీకు వినపట్లేదా? మరి మొత్తం కాంగ్రెస్ వాళ్ళు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు నోరు విప్పలేదు, నేను ఒక్కడే విప్పానని ఆయన వెంకయ్యనాయుడు గారు గట్టిగా దబాయించి చెబుతున్నారు. అవును సార్, మరి చెప్పలేదు. నేను మోసం చేయడానికి కాంగ్రెస్ నోరు విప్పలేదు, విప్పదు. మోసం చేయడానికి వెంకయ్యనాయుడు విప్పినాడు, మోసం చేసినాడు. మీరు మేము మోసగాళ్ళుగా ఉండడానికి సిద్ధంగా లేం, మేము అక్కడ నోరు విప్పడానికి సిద్ధంగా లేము. ఆయన చెప్పుకోండి అందుకనే ఆయన మోసగాడుగా నిలిచినాడు, మేము మాటకారుగా నిలిచినాం. మాటగారా? అవును, మాటగారు నిలబడేవాళ్ళుగా విభజన చట్టంలో ఏముందో దానిపైన నిలబడేటట్లే మేము నిలిచినామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా దీనికి అందరూ కూడా ఇక్కడ భేషజాలకు వెళ్లకుండా దీని మైలేజ్ ఎవరు తీసుకోవాలని చెప్పి ప్రాకులాడకుండా మొట్టమొదటిగా మనం అంతర్గతంగా అందరూ కూడా ఏకమై ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఏకమయ్యి ఈ ప్రత్యేక తరగతి హోదాను అమలు చేయడానికి ఒకవేళ కాలం ఏమైనా ఉంటుందేమో. చివరిగా ఒక మాట చెప్తున్నాను, సూర్యుడిని మింగి ఎన్ని రోజులు ఈ లోకాన్ని చీకట్లో ఉంచగలరు, చంద్రుడిని మింగి ఎన్ని రోజులు వెన్నెలు లేకుండా చేయగలరు. కేవలం గ్రహణం పీరియడ్ మాత్రమే. ఈ ప్రభుత్వాలు పోతే, ఈ టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు పోతే వెంటనే గ్రహణం వీడిన సూర్యుడిలా, గ్రహణం వీడిన చంద్రుడిలా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా క్షణాల్లో వస్తుందని చెప్పి తెలియజేస్తూ కవిత్వం కూడా చెబుతున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు చాలా ఆవేశంగా. శ్రీదేవి గారు కాంగ్రెస్ నేత, శ్రీదేవి గారు మీరు మాట్లాడతారు, మిథున్ గారు మీరు మాట్లాడతారా? మీరు ఎప్పుడు మాట్లాడదలుస్తా? వేదిక మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఇచ్చేసినటువంటి స్టూడెంట్స్కి అందరికీ పేరున పాదాభివందనాలు. ముఖ్యంగా
మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక్కడ ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే యావత్ ప్రపంచం అంతా కూడా ఆయన నిజం చెప్తే ఆయనకు ఒక వరం ఉంది, నిజం చెప్తే తల వెయ్యి ఒక్కలైపోతుంది. కాబట్టి ఆయన నిజం చెప్పడు, ఎందుకంటే తలెందుకు పిచ్చిలైపోవాలని చెప్పి నిజం చెప్పడు. ఆ రోజు 1982 28వ తేదీ నట విఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఇదే నెహ్రూ మున్సిపల్ ఇక్కడ మన యూనివర్సిటీ గ్రౌండ్లో మరి మహానాడు పేరుతో ఆ రోజు మరి పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు ఒక మాట ఇచ్చాడు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి మా అక్క చెల్లెలకి జనతా గుడ్లు ఇస్తానని చెప్పాడు. ₹1 కిలో బియ్యం ఇస్తానన్నారు. ₹2 అప్పుడు ₹2 కిలో బియ్యం ఇస్తానన్నారు. తర్వాత పూర్తిగా మద్య నిషేధం అని చెప్పారు. లేదమ్మా, అది తప్పు. మీరు 82 కాదు, అప్పుడు కాదు సార్, తర్వాత ఆయన చెప్పిన 94 మాటలు సార్. అవును. అన్నిటికీ కట్టుబడి మరి నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వం రామరాజ్యంగా నడిచింది. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఆలస్యంగా గుర్తించినట్టున్నారు. లేదు సార్, నేను ముందు తెలుగుదేశంలో ఉండే మళ్ళీ కాంగ్రెస్ లోకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి నేను కాంగ్రెస్ లోకి వచ్చాను. ముందు నేను చెప్పేది, ముందు తారక రామారావు గారు రామరాజ్యంగా ఉన్నటువంటి రాష్ట్రంలో నేను చిన్నప్పటి నుంచే 8 ఏళ్ళప్పటి నుంచి ఆయనంటే నాకు విపరీతమైన దేవుళ్ళ లాంటి నాయకుడైనా ఆయన ఇంప్రెషన్ అయ్యి నేను ఆ తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. ఆ తర్వాత మరి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో, గడప గడపకి ఏ రకంగా స్కీమ్లన్నీ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రతి తలుపు తట్టి ప్రతి ఇంటికి 2-3 గవర్నమెంట్ స్కీమ్లు అందాయో, మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని చూసి నేను ఇంప్రెషన్ అయ్యి మళ్ళా రామారావు గారు లాంటి దేవుళ్ళ లాంటి రాజశేఖర రెడ్డి గారిని చూసి కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఎలక్షన్ ముందు టీవీ ఆన్ చేస్తే మరి ఎవ్వరు కూడా మహిళలు ఇంటిలో వంటలు చేసుకునే పని లేదు, టీవీలకు అతుక్కొని చూశారు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాపి బాబు వస్తే జాబ్ వస్తుంది, 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, ప్రతి ఒక్కరికి 3 సెంట్లు జాగా ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాను, ఎన్ని ఊదరు కొట్టారు. మరి కేంద్రంలో అయితే నరేంద్ర మోడీ గారు బ్లాక్ మనీ ఎంత తెచ్చేస్తాను, ఒక్కొక్కరు అకౌంట్లో 3 లక్షల రూపాయలు వేస్తాను, మీరు లక్షాధికారి అయిపోతారంటే ఎంతో మంది పాపము మా యువత మా బిడ్డలంతా కూడా ఆ రోజు నమ్మి వేసి ఈ రోజు నట్టేటు ముంచేసే పరిస్థితి వచ్చేసింది. ఈ రోజు చట్టంలో లేదు అని చెప్తే వెంకయ్య నాయుడు గారు ఆ రోజు తలుపులు మూసేసి మరి గవర్నమెంట్ రాష్ట్రాన్ని విడగొడేసిందని చెప్తున్నారు. ఎక్కడైనా కూడా ఒక చట్టం తీసుకొని వచ్చేటప్పుడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మూస్ ఆఫ్ ది హౌస్ అని చెప్పి క్లీన్ ఆఫ్ ది హౌస్ అని చెప్పి అందరిని బయట పంపించే చట్టాలు మరి ఉపయోగిస్తారని చెప్పేది ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా మాట్లాడితే చాలా బాధగా ఉంది. అలాగే మరి మన తిరుపతిలో చూస్తున్నాం, మరి తిరుపతిలో మనకి ఈ ప్రత్యేక హోదా కన్నా రాయలసీమకి ఏం అన్యాయం జరుగుతున్నారని మాట్లాడుకోవడం, ఎవ్వరు కూడా ఇక్కడ రాయలసీమ గురించి మాట్లాడకపోవడం చాలా బాధగా ఉంది. ఈ రోజు రాయలసీమకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి మన్నవరం ప్రాజెక్టు తెచ్చారు, దుగ్గరాజపట్నం ఓడరేవు తెచ్చారు, మరి ఈయన తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్ తెచ్చారు, అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తెచ్చారు, 7008 మందికి ఇండ్లు తెచ్చారు. మరి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు అన్ని ఎన్నిక తీసుకొని వెళ్ళిపోతా ఉంటే క్యాన్సర్ హాస్పిటల్ మొన్న గుంటూరుకి మరి ఆయన ఆరోగ్య మినిస్టర్ తీసుకెళ్లిపోతా ఉంటే ఒక్కరు కూడా నోరు మెదపకుండా మేము గడప గడపగా తిరిగి ఈ విషయం ప్రతి ఒక్కరి దగ్గర ధర్నాలు రూపంలో నిరసన రూపంలో తెలియజేశాం, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ రోజు దుగ్గరాజపట్నం ఓడరేవు ఎందుకు అది అభివృద్ధి చేయలేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కృష్ణపట్నం పోర్టు దానికి ఎందుకు అంత నిధులు ఇస్తున్నారంటే కేవలం ఆయనకి స్పెషల్ ఫ్లైట్ ఇస్తున్నారు. ఆయన ఎక్కడ తిరగాలన్నా మలేషియా తిరగాలన్నా జపాన్ కృష్ణపట్నం పోర్టు అధినేత ఎవరైనా మీకు తెలియాలి సార్, మాకేం తెలుసు. అదేంది ఆయన ఈ రోజు ఫ్లైట్ల ఖర్చులన్నీ భరించి ఈ రోజు ఆయనకి ప్రతి ఒక్కటికి ఆయన మోకాలు ఒడ్డుతూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఈ రోజు దుగ్గరాజపట్నం ఓడరే వస్తే ఈ రోజు 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి కేవలం ఇంటర్నేషనల్
ఎయిర్పోర్ట్ వచ్చిందంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఆ రోజు శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతి గారు, ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ జరిగింది. ఈ రోజు ఏం చెప్తున్నారు? బీజేపీ వాళ్ళు మేం చేశాం, తెలుగుదేశం వాళ్ళు మేము అభివృద్ధి చేశామని చెప్తున్నారు. అసలు సిగ్గు లేకుండా ఈ రోజు మాట్లాడుతూ ఉంటే, ఈ రోజు మా కొడుకు చెప్పినాడు నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతానని, నేను నా కొడుకు సలహా ఇచ్చినాడు నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండు రాష్ట్రాన్ని దోచుకుందాం అని చెప్పి, మరి రాష్ట్రాన్ని అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పోయి మరి అక్కడ ఢిల్లీని అంతా దోచేద్దాం అని చెప్పి వాళ్ళ కొడుకు సలహాలు ఇచ్చాడంట. 13 ఏళ్ళకి ఆయన అంత మేధావైపోయి సలహా ఇచ్చాడంట. ఈ రోజు రామారావు గారిని నేనే పార్టీలోకి తెచ్చినానంటున్నారు. రామారావు గారు ఆ రోజు రామకృష్ణ స్టూడియోలో షూటింగ్ ముగించుకొని వచ్చి నేను రాజకీయాల్లోకి రావాలని ఆయన ఎప్పుడైతే చెప్పాడో, ఆ రోజు నారాయణ భాస్కర్ రావు గారు కానీ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని సలహాలు తీసుకుంటే, ఆ రోజు ఈయన వస్తే రాష్ట్ర మీద అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆ రోజు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి మళ్ళీ ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేరు, పార్టీని మహానాడు జరిగినప్పుడు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు లేడు, నేనే పార్టీలో ఆహ్వానించానంటే ఇంతకన్నా సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో నీకు మెంటల్ అని చెప్పి ముద్ర వేస్తారు. జాగ్రత్తగా ఈ మాట్లాడే ప్రతి మాట, సింధుని నేనే తీసుకొచ్చాను, ఆమెకి నేనే సెటిల్ నేర్పించాను. అదే సార్, నాకేంటంటే జనాలు పిచ్చోళ్ళ, మనం టీవీల ముందర కూర్చొని పిచ్చోళ్ళ, టీవీల ముందర కూర్చొని పిచ్చోళ్ళ, అన్ని లేస్తే అబద్ధాలు కోరు అబద్ధాలు. సార్ ఇప్పుడు మీ చర్చా వేదిక కూడా ఇంకొక భయం ఉంది నాకు బయటపోతే. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఇద్దరు చేరుకొని మీటింగ్ జరిపినారని కూడా అన్ని ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఈ రోజు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఈ రోజు సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఎలాగో మాట్లాడే వాళ్ళు చూస్తే ఆయనకి వెన్నులో వణుకు పుట్టి ఈ రోజు నిద్ర కూడా సరైన నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఆయన. ఈ రోజు ఓటుకు నోటు కేసులో ఎవరి పిల్ల ఎవరి తల్లి అర్థం కావట్లేదు తల్లి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అసలు? అంటే తల్లి సార్ ఒక నిమిషం, తల్లి వయసులో ఇప్పుడు ఒక నిమిషం సార్, తల్లి వయసులో ఉన్నప్పుడు 6 నిమిషాలు